సినిమా ప్రేమికులకు నమస్కారం. 100 దేవుళ్ళు ఈ మూవీని నేను థియేటర్లో మిస్ అవ్వడం జరిగింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి టాక్ వచ్చింది కాబట్టి వెంటనే చూసేశాను. ఇక ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 10 minutes ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సమాజం పెట్టే ఆంక్షలు, ఒక మహిళ తన జీవితాన్ని తన కోసం మళ్ళీ ప్రారంభించుకోవచ్చా అనే ప్రశ్న చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామానే 100 దేవుళ్ళు. ఇది కమర్షియల్ మాస్ సినిమా కాదు, స్లోగా సాగే హార్ట్ టచింగ్ కథ. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్, వల్గర్ సీన్స్ లేవు. ఫ్యామిలీతో ప్రశాంతంగా చూసేయచ్చు. అయితే కథలో ఒక వితంతువు జీవితానికి రెండో అవకాశం ఇవ్వాలనే సున్నితమైన అంశాల్ని చాలా మెచ్యూర్ గా చూపించారు. యాక్షన్ లేదా కామెడీ ఆశిస్తే నిరాశ కలగొచ్చు, కానీ మంచి కథను ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, భర్తను కోల్పోయిన ఒక తల్లి తన 2 కొడుకుల కోసం జీవితాన్ని అంకితం చేస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఆమెకు తనకంటూ ఒక జీవితం ఉండాలనే ఆలోచన వస్తుంది. కానీ కుటుంబం, సమాజం ఆమె నిర్ణయాన్ని ఎలా చూస్తాయి, చివరకు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేదే సినిమా మిగతా కథ. ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. మంచి మెసేజ్ తో ఉన్న స్టోరీ. ఇక మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించొచ్చు. మాస్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, 100 దేవుళ్ళు ఒక హార్ట్ టచింగ్ సోషల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరికి నచ్చే కమర్షియల్ సినిమా కాకపోయినా మంచి కథలు మరియు ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.